జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఎంతకైనా తెగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. హెజ్బుల్లాతో యుద్ధానికి సిద్ధమే అని స్పష్టం చేశారు. తమ దేశంపై దాడికి పాల్పడిన లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూప్పై నిప్పులు చెరిగారు. కథ ఇంకా ముగిసిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా హెజ్బుల్లాపై ప్రతిదాడులు చేశామని, వారి ఆగడాలను అణిచివేశామని చెప్పారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు చర్యలు చేపట్టామని మరోసారి చెబుతున్న కథ ఇంకా ముగిసిపోలేదని వార్నింగ్ ఇచ్చారు. గలీలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్బుల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను తమ సైన్యం విజయవంతంగా కూల్చివేసినట్లు నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నది మాత్రం వారు వెల్లడించలేదు. అయితే టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెజ్బుల్లా రాకెట్ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ ఆదివారం ఒక్కసారిగా అది తారాస్థాయికి చేరిపోయింది. దాదాపు 300 కత్యూషా రాకెట్లతో హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. మరో 6,000 నుంచి 8,000 రాకెట్లను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం 100కి పైగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి వేలాది లాంచర్లను ధ్వంసం చేసింది. ఇక గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని బందీలుగా చేసి గాజాకు తీసుకెళ్లారు. అనూహ్య పరిణామంతో ఉలిక్కిపడ్డ నెతన్యాహు ప్రభుత్వం ఉగ్ర సంస్థ నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా అల్లకల్లోలమైంది. ఇప్పటికే దుర్భర జీవనం సాగిస్తున్న పాలస్తీనీయుల పరిస్థితి మరింత దిగజారింది.